Hello everyone, welcome back to my channel. అందరూ సంక్రాంతి హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. మేమైతే సంక్రాంతి అవగానే హైదరాబాద్ వచ్చేసాం. మా చెల్లికి ఏదో అటెండెన్స్ క్రైటీరియా ఉందని అని చెప్పింది. నేను ఆఫీస్ నుంచి వచ్చి రాగానే హడావిడి చేసిందమ్మా, బయటికి వెళ్ళాలి అది ఇది అని. సో మేము నాంపల్లి బయలుదేరాం నుమాయిష్ ఎగ్జిబిషన్కి. ఇది 1st Jan నుంచే స్టార్ట్ అయిందంట. నాకు అసలు ఐడియా కూడా లేదు, నా ఆఫీస్ కొలీగ్ చెప్పే వరకు. అండ్ 15th February వరకు ఉంటుంది. లొకేషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. మా మామ్ అండ్ సిస్టర్ ఎలాగో హైదరాబాద్ వచ్చారు కదా అని అక్కడికి ప్లాన్ చేశాను అనమాట. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది అండ్ దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ పాపులర్గా వచ్చేసరికి ఏంటంటే వింటర్కి సంబంధించిన క్లోత్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కుక్వేర్కి సంబంధించి హోమ్ డెకార్ అండ్ దర్ సో మెనీ అదర్ ప్రోడక్ట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఇంకొకటి ఏంటంటే టాయ్ ట్రైన్ అనేది పెట్టారనమాట. అండ్ మనం టాయ్ ట్రైన్కి టికెట్ తీసుకొని వెళ్ళాలి. ట్రైన్ ఎక్కిన తర్వాత మనం నార్మల్గా షాపులు చూడాలంటే కాళ్ళు చాలా నొప్పులు వచ్చినాయి, ఎందుకంటే చాలా షాపులు ఉన్నాయన్నమాట. సో మీరు ట్రైన్లో కనుక వెళ్తే షాపులన్నీ చూసుకున్నట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. యాక్చువల్లీ మేము టాయ్ ట్రైన్ చూసాం కానీ మేము ఎక్కలేదు. మేము అట్లనే నడుచుకుంటూ మొత్తం తిరుగుతా లూప్లో ఒకసారి ఎగ్జిట్కి వెళ్ళాం, మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ఎగ్జిట్కే వచ్చాము. అప్పుడు అనిపించింది ఈ టాయ్ ట్రైన్ యూస్ చేసుకుంటే బాగుండేది అని. సో మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం అనమాట. మీరైతే డెఫినెట్గా అది ఎక్కి మొత్తం అన్ని స్టాల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. దట్ వుడ్ బి బెటర్. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి వాళ్ళు స్టాల్స్ కూడా పెట్టారు. అండ్ వాళ్ళ యొక్క స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ని అనేది అక్కడ డిస్ప్లే చేశారనమాట. సో కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అండ్ కార్పెట్స్, మళ్ళీ ఆగ్రాలో స్వీట్స్, క్యాలికట్ స్వీట్స్, అలా డిఫరెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ చాలా డిస్ప్లే అనేది చేశారు. ఈవెన్ దుబాయ్ నుంచి కూడా వాళ్ళొక ప్లేట్స్ కానీ కప్ అండ్ సాసర్, బౌల్స్ ఇలాంటి చాలా కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ చిన్ని క్యూట్ అండ్ బ్యూటిఫుల్ నర్సరీ కూడా పెట్టారు. ఇక్కడ క్యాక్టస్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అవన్నీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. డాలియా వచ్చేసరికి మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్లో పెట్టారు. ఇక్కడ రెడ్, పర్పుల్, పింక్ అండ్ డిఫరెంట్ షేడ్స్లోనే పెట్టారు. మ్యారీగోల్డ్ కూడా ఉన్నాయి. మ్యారీగోల్డ్ కూడా మనకి 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా డెకోర్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనమాట. చూడటానికి చాలా రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఈ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ స్టాల్స్ అనమాట. చాలా పెట్టారు వీళ్ళు. ఇందాక చెప్పాం కదా ఇదే ఆ టాయ్ ట్రైన్. మాకు అసలు జెయింట్ వీల్ రైడ్స్ ఇవేమీ కనిపించలేదు. అందరినీ అడిగి ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట ఈ ప్లేస్కి. ఇక్కడైతే చాలానే రైడ్స్ ఉన్నాయి. జెయింట్ వీల్, కొలంబస్, కప్ అండ్ సాసర్, టొరా ఇంకా చాలానే ఉన్నాయి. వాటి పేర్లు నాకు తెలీదు. కానీ నేను మా చెల్లి మాత్రం టొరా రైడ్ని ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఇది ఇక్కడ జెయింట్ వీల్ కనిపిస్తుంది కదా, అది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ జెయింట్ వీల్ అంట. వాళ్ళే అక్కడ నోటీస్ బోర్డ్ పెట్టి మరీ మెన్షన్ చేశారు. అండ్ నేను వీకెండ్ కాకుండా వీక్ డేస్లో ఎందుకు వచ్చానంటే రష్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అని అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే 9 తర్వాత కూడా జనాలు అసలు వస్తూనే ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. అందుకే ఇంకా మేము ఎంట్రన్స్లోనే మాస్క్ తీసుకొని కొంచెం ప్రికాషనరీగా వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకా గోబీ మంచూరియా, చోలే భటూరే ఇవి టేస్ట్ చేసాము. అండ్ అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే వెజ్ స్టాల్కి వెళ్ళాము. సో ఓన్లీ వెజ్ ఫుడ్స్. బట్ హలీమ్, పిస్తా హౌస్ హలీమ్ ఉంది అక్కడ. ఇంకా కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బట్ మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ లాస్ట్ అది అయిపోయాక ఈ బ్యాంగిల్స్ చూడడానికి వచ్చాము. అన్నీ బాగున్నాయి కానీ మేమైతే ఏం తీసుకోలేదు. ఈ డెకర్ ఐటమ్స్ కూడా బాగున్నాయి కానీ మేమైతే రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాం. అవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అవి వీడియో అయితే తీయలేదు, బట్ థంబ్నెయిల్లో అయితే అది యాడ్ చేస్తాను. అండ్ ఈ జ్యువెలరీ కూడా అన్నీ అఫోర్డబుల్, ఏమీ హెవీ ప్రైస్ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అఫోర్డబుల్.
అండ్ ఇది కూడా రాధాకృష్ణ చాలా చాలా ప్రెట్టీగా ఉంది. ఈ స్టాల్ మొత్తం చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాగా అస్సలు లేవు. సో ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే మీకు 4 PM నుంచి 10:30 PM వరకు ఓపెన్లోనే ఉంటుంది. అండ్ ఓన్లీ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ మనకి 11 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. గవర్నమెంట్ కూడా చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. లైక్ మనం వయా మెట్రో వెళ్ళొచ్చు, లేకపోతే వయా గవర్నమెంట్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు ఈ ఎగ్జిబిషన్కి. అండ్ పర్సనల్ వెహికల్స్కి పార్కింగ్ స్పేసెస్ కూడా ఉందంట. మేమైతే ఆటోలో వెళ్ళాం, సో ఇది పెద్ద ఐడియా లేదు మాకు. ఫైనలీ ఎగ్జిబిషన్ ఎండ్కైతే వచ్చేసాము. సో వెళ్ళే దారిలో ఇంకా డెకోర్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే చేశారు. సో అలా ఒక రౌండ్ వేసేసి వెళ్తున్నాం అనమాట. అండ్ లాస్ట్లో మేము ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్నాము, అది చాలా బాగుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా రావాలి అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. బాయ్ బాయ్.